ఇక్కడ చూడండి. ఒక ఉక్కు స్క్రూ, కొన్ని ఇనుప పిన్నులు మరియు ఒక శాశ్వత అయస్కాంతం ఉన్నాయి. మనమిప్పుడు ఉక్కు స్క్రూ ఈ ఇనుప పిన్నులను ఆకర్షిస్తుందో లేదో పరీక్షిద్దాం. ఇప్పుడు నేను ఈ ఉక్కు స్క్రూని పిన్నుల దగ్గరికి తీసుకెళ్తున్నాను. చూడండి. ఇది ఆకర్షించలేదు. ఉక్కు స్క్రూకి అయస్కాంత లక్షణాలు లేవు. ఇప్పుడు నేను అయస్కాంతాన్ని ఉక్కు స్క్రూకి దగ్గరగా తీసుకువస్తున్నాను. చూడండి. అది ఉక్కు స్క్రూకి ఆకర్షించబడుతోంది. ఉక్కు స్క్రూ అయస్కాంతానికి అతుక్కోయింది కదా! చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఇనుప పిన్నులకి దగ్గరగా తీసుకెళ్తున్నాను. ఈ ఇనుప పిన్నులు ఉక్కు స్క్రూకి చాలా గట్టిగా అతుక్కున్నాయి. చూసారా? ఈ ఉక్కు స్క్రూ అయస్కాంతంలా పనిచేస్తోంది కదా! ఇప్పుడు నేను అయస్కాంతం నుండి ఉక్కు స్క్రూని వేరు చేస్తున్నాను. చూడండి. పిన్నులన్నీ కింద పడిపోయాయి. అంటే ఈ ఉక్కు స్క్రూ అయస్కాంతంలా ప్రవర్తించడం లేదన్నమాట. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఉక్కు స్క్రూ అయస్కాంతానికి అతుక్కొని ఉన్నప్పుడు మాత్రమే ఆ స్క్రూ ఒక అయస్కాంతంలా పనిచేస్తోంది. మనం అయస్కాంతం నుండి ఉక్కు స్క్రూని వేరు చేసిన మరుక్షణమే చూడండి, ఉక్కు స్క్రూ యొక్క అయస్కాంత లక్షణాలు మాయమవుతున్నాయి. అద్భుతంగా ఉంది కదా! అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక పిన్ మాత్రం కింద పడిపోలేదు. అవునా? అలా ఎందుకు జరిగింది? ఎందుకంటే ఉక్కు స్క్రూ కొంత సమయం పాటు అయస్కాంతానికి అతుక్కొని ఉంది. అవునా? అందువల్ల ఉక్కు స్క్రూ అయస్కాంతం యొక్క లక్షణాన్ని కొంతవరకు పొందింది. కానీ ఉక్కు స్క్రూ యొక్క ఈ అయస్కాంత లక్షణం అంత బలంగా లేదు. ఇప్పుడు నేను ఈ పిన్నుని కింద పడేసి మళ్ళీ ఉక్కు స్క్రూతో పిన్నులను ఎత్తడానికి ప్రయత్నిస్తే చూడండి, అది పని చేయలేదు. అయస్కాంతం నుండి ఉక్కు స్క్రూకి చాలా తక్కువ మొత్తంలో అయస్కాంత లక్షణం బదిలీ అయ్యింది. మరీ ఎక్కువ కాదు. ఉక్కు స్క్రూ శాశ్వత అయస్కాంతానికి దూరంగా ఉన్నప్పుడు అది అయస్కాంతంలా పనిచేయలేదు. కానీ ఉక్కు స్క్రూ శాశ్వత అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ స్క్రూ స్వయంగా ఒక తాత్కాలిక అయస్కాంతంగా మారింది. దీనినే అయస్కాంత ప్రేరణ, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటారు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ, ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిజం అంటాము. ఈ సందర్భంలో ఉక్కు స్క్రూ అయస్కాంత ప్రేరణను పొందింది.